లగ్జరీస్ అన్నీ కూడా కట్ చేసుకొని మరీ షూట్ చేసామని చెప్పారు. మీకు చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్లో అయిందా? మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? అంటే ఇది కార్తీక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి. నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అన్నది. అది కొద్దిగా పెరగచ్చు, కొద్దిగా తగ్గొచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ వాళ్ళు కానీ కార్తిక్ కానీ వి డిస్కస్ ఎ లాట్ అండ్ హౌ టు అచీవ్ ది బెస్ట్, ఎలా తెచ్చుకోవాలి ఎఫిషియెంట్ కానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం. దానికి అందరూ కోఆపరేట్ చేస్తాం, దాంట్లోనే వెళ్తాం. దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది లేకపోతే ఇది అవుతుంది. కానీ ద థింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ ఏంటని ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వీ స్పెండ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ ది స్క్రీన్. మనకి మొత్తం సినిమా చూస్తే కూడా మీకు అది అర్థం అవుతుంది. ఓకే, కార్తిక్ గారు. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీదే ఉన్నామని. మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్లో వస్తున్నాం, చైతన్య గారు ప్రొడక్షన్ వెహికల్స్లోనే వెళ్తున్నాం. సో అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు. ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అనమాట ఆయన చెప్పారు. అదే కార్తిక్ గారు. చైతన్య గారు, మీకు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటిది నైట్ షూట్లు చేశారని చెప్పారు. ఇందాక మాట్లాడుతూ ఎప్పుడు చేయను అనేది కాదండి, సినిమాకి అవసరం వస్తే 100% చేస్తాను. మేబీ అప్పుడప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఒక రోజు బ్రేక్ ఇచ్చి చేద్దామని అలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, స్పర్శ్ కార్తిక్ గారు సార్ కార్తిక్ గారు ఇటు సార్ ఇక్కడ సార్ సుకుమార్ రైటింగ్స్ అనేది కేవలం అది బ్యానర్ కోసమే కాదు. సుకుమార్ రైటింగ్స్ అనేది ఇంప్రూవ్మెంట్లో, స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్లో, సజెషన్స్లో, డెవలప్మెంట్లో కూడా సుకుమార్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ విరూపాక్ష నుంచి మొదలైంది. ఈ సినిమాలో ఈ కథ చెప్పినప్పుడు కానీ సుకుమార్ మార్క్ మేము ఎక్కడ చూడొచ్చు యాజ్ ఆడియన్స్గా? అంటే లైక్ ఈ కథ చెప్పినప్పుడు డెఫినెట్గా సుకుమార్ సార్ ఆబ్వియస్గా కథ వింటున్నప్పుడే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తారండి. ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని. సో అలాగా దేర్ ఆర్ లాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్ అండి. సో ఇన్ ఏ వే హీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం, గివింగ్ దోస్ ఇన్పుట్స్. సో అలా ఆయన హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ స్క్రీన్ ప్లే అండి, లైక్ ఈ స్టోరీ విషయంలో. స్పర్శ్, वेलकम टू तेलुगु इंडस्ट्री. सो इस मूवी में किरदार निभाने के लिए क्या चीज़ आपको बहुत अट्रैक्ट किया है और ऐसा चीज़ क्या है इस किरदार में? सर ज़्यादा ना रिवील करते हुए, जब पहली दफ़ा मैं हैदराबाद आया था और फिर मैंने सर से मुलाकात की और जो पहला नरेशन हमारा हुआ था, तो पहले नरेशन में ही कार्तिक सर ने पूरी पिक्चर दिखा दी. एंड द मोमेंट जैसे ही मैंने कदम बाहर रखा उस नरेशन से, मुझे पता था कि ये पिक्चर मुझे कैसे भी करनी है. तो बस वो एक ट्रिगर था, वो जो स्टोरी है जिस तरह की हम बात कर रहे हैं कि इट्स मिस्टिकल स्पेक्टेकल, तो ये एक्चुअली वो स्टोरी ने मुझे बहुत ज़्यादा ट्रिगर किया. और जो मेरा कैरेक्टर, जो किरदार है, विच इज़ अ डीमन कैरेक्टर, तो उसकी जो अदाएं हैं, जो उसकी बॉडी लैंग्वेज है, जिस तरह का कैरेक्टर वो है, उस कैरेक्टर ने मुझे अपनी तरफ बहुत प्रभावित किया. तो आई थिंक कोई ऑप्शन ही नहीं बचा था. आई वॉज सोल्ड एट द फर्स्ट मीटिंग. मुझे कैसे भी बस इस फिल्म का पार्ट होना था. एंड आई एम रियली फॉर्चुनेट कि ये फिल्म मेरे हाथ लगी. एंड लुकिंग फॉरवर्ड कि मैं यहाँ इस सिनेमा में लंबे समय तक बरकरार रहूँ और आपको एंटरटेन करता रहूँ. इस किरदार निभाने के लिए कितना मुश्किल था, क्या होमवर्क किया था? सर एक्चुअली बहुत होमवर्क है, बट अभी शायद हमें उसके बारे में ज़्यादा बात नहीं करनी चाहिए, क्योंकि आई डोंट नो कितना रिवील कर सकते हैं इस समय. लेकिन हाँ, काफ़ी बॉडी लैंग्वेज पे हमने काम किया. जैसा कि आप देख सकते हैं टीज़र में, ऑल इट्स बेंडिंग, द मोबिलिटी ट्रेनिंग इज़ देयर. तो काफ़ी मोबिलिटी ट्रेनिंग पे काम किया, काफ़ी एक्सप्रेशंस पे काम किया, बिकॉज इट्स नॉट अ वेरी नॉर्मल ह्यूमन कैरेक्टर. तो जब मैं इस किरदार को पोर्ट्रे कर रहा था, तब मैंने ये बहुत ही ध्यान में रखा. और मेरा और कार्तिक सर का ये बहुत ही कॉन्शियस कॉल था हर टेक से पहले कि किसी भी हालत में ये एक इंसान नहीं लगना चाहिए, और ऑडियंस को हमेशा एक डाउट रहना चाहिए, एक बेनिफिट ऑफ डाउट रहना चाहिए कि एग्जैक्टली ये है क्या. तो वो जो टेक से पहले की प्रेप होती थी, और जो हम, जैसे सर ने कहा कि प्रेप में काफ़ी टाइम दिया, तो रीडिंग्स में, हर मीटिंग में हम इस बारे में बात करते थे कि कैसे इस किरदार को हम
जितने भी किरदार अभी तक आपने देखे हैं बीइंग इन द विलन्स कैटेगरी और इन द डीमंस कैटेगरी, उन सब से इसको डिफरेंट बना सके, तो वही एक काफ़ी टास्क था. एंड आई होप फिंगर्स क्रॉस्ड कि हमने वो बहुत ही अच्छे से कर पाए हों. చైతన్య గారు అడ్వాన్స్ చైతన్య గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో హాయ్ మచ్. నిశాంత్ గారు. హాయ్ అండి. హలో. గ్లిమ్స్ చాలా బాగుందండి. మీ లుక్ అయితే ఇంకా ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah. థ్యాంక్ యూ. ఇందాక మీరు కెరియర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈవెన్ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆన్ దట్ నోట్ ఒక చిన్న క్లారిటీ అడగాలి ఫ్యాన్స్కి. ఏంటంటే మేజర్గా అక్నేని ఫ్యామిలీ నుంచి కమర్షియల్ సక్సెస్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు సినిమాలు డిఫరెంట్గా తీస్తారు, పేరు వస్తుంది, అదంతా ఒకటి. కమర్షియల్గా ఈ సినిమా ఎంతవరకు, ఎందుకంటే ఎవరో ఒక అతను కాన్స్టెంట్గా 500 అని నడుస్తున్నాడు. సో మీరు కమర్షియల్ సక్సెస్ అంటే ఈక్వలెంట్ టు నంబర్ అంటారు. అంతే కదా మరి. కమర్షియల్ సక్సెస్ అనే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ప్రస్తుతం. తప్పకుండా అండి. తండేల్తో ఒక మెట్టెక్కాను. డెఫినెట్లీ ఈ సినిమాతో ఐ విల్ గివ్ దట్ కమర్షియల్ సక్సెస్ అండి. ఇట్ విల్ ట్రాన్స్లేట్. సూపర్ సూపర్. అండ్ మీరు ఫ్యాన్స్ తరపున అడిగారు కదా క్వశ్చన్. సో మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ డెఫినెట్గా నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ వస్తాయి. మోర్ దెన్ దట్ బికాజ్ మీరందరూ ఫ్యాన్స్ కాబట్టి. అండ్ నాగార్జున గారు యూస్ టు చూస్ కంటెంట్. ఒక శివ, ఒక గీతాంజలి, ఒక ఇది అలాగా కంటెంట్తో ఈసారి కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. సూపర్ సూపర్. అండ్ చైతన్య గారు ఇంకొక మాట. జనరల్గా ఇది సినిమాలో ఫస్ట్ కంటెంట్ కదా. ఫస్ట్ కంటెంట్ యూజువల్లీ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో, హీరోస్ చాలా పర్టికులర్గా ఉంటారు, హీరోల మీద ఓపెన్ చేయాలి, లేకపోతే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ వాళ్ళకు ఉండాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా చాలామంది హీరోలకి. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాంటివన్నీ బ్రేక్ చేసినట్టుగా అనిపిస్తుంది గ్లిమ్స్లో. ఈ సినిమా నేను ఒక టోటాలిటీలో చూస్తున్నానండి. ఆ మీటర్స్, ఆ క్యాల్కులేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక టోటాలిటీలో చూస్తున్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కార్తిక్స్ విజన్. నేను ఆ విజన్ని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ విజన్ హీ హ్యాస్ ఫర్ దిస్ ఫిల్మ్ అది నమ్ముతూ వెళ్తే ఖచ్చితంగా అదే సక్సెస్ తీసుకొస్తుందని. సో అండ్ ఐ వాంట్ టు బీ డిఫరెంట్ యాజ్ అ యాక్టర్. ఆ టిపికల్ టెంప్లెట్, ఆ టిపికల్ ఫార్ములాలో పడితే మనమే చూస్తున్నామండి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు అపార్ట్ ఫ్రమ్ యునో సమ్ ఆఫ్ ది యాక్టర్స్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్ డిఫరెంట్, ట్రై సంథింగ్ డిఫరెంట్. అలాగే యునో జనరేషన్ని మనం ఎక్సైట్ చేయగలుగుతాము. సో దట్స్ మై ఐడియాలజీ. కార్తిక్ గారు సార్ యూజువల్లీ టైటిల్ కింద ఒక క్యాప్షన్ పెడతారు కదా, మీరు మూన్ సింబల్ ఏదో పెట్టి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఒక చిన్న క్రిప్టిక్ మెసేజ్ అండి. సినిమా వరకు రివీల్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ అండి. లుకింగ్ బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్. ఇట్స్ ఎ క్రిప్టిక్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ. లుకింగ్ ఫర్ అజనీష్ గారు, కార్తిక్ గారు, అజనీష్ గారు ఒకసారి మైక్ ఎవరు. సో తెలుగులో మంగళవారం చేశారు, ఓదెల 2 చేశారు. సేమ్ అదే కైండ్ ఆఫ్ జోనర్లో ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత కష్టంగా అనిపించింది దీన్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి? కష్టం లేదు సార్. యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఈ విరూపాక్షం, సో ఈ జానర్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ బికాజ్ మళ్ళీ టీమ్ అప్ చేయడానికి సేమ్ విత్ ద సేమ్ ప్రొడక్షన్ విత్ ద సేమ్ డైరెక్టర్ అనేది ఇట్స్ నోన్ పీపుల్ knows me better. So నా దగ్గర నుంచి if I give any new thoughts, acceptance ఉంది. So in that perspective I am very happy that I can able to do more. I can raise the bar. First Virupaksha, Mangalavaram and the movie. Then I believe I have a bigger scope in the full movie to give, to offer to the film, sir. బాపి గారు, Thank you. ఈ గ్రాఫిక్స్ ఇన్వాల్వ్ అయిన సినిమాలు ఇటీవల రోజుల్లో కనుక మనం చూసుకుంటే దే సఫర్డ్ టు ఏ వెరీ గ్రేట్ ఎక్స్టెంట్. అక్కడెక్కడో మరి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఎక్కడ జరుగుతున్నదో పొరపాటు మీడియాగా మాకైతే తెలియదు కానీ, బట్ అన్నీ అయిపోయిన తర్వాత వీఆర్ హీరింగ్ దట్ దే అండర్వెంట్ లాట్ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇందాక నాగ చైతన్య గారు ఇందాకలు కానీ కార్తిక్ గారు కానీ చెప్పినట్టుగా మోస్ట్ పార్ట్ ఈస్ డామినేటెడ్ బై గ్రాఫిక్స్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి విత్ రిగార్డ్ టు హ్యాండిలింగ్ గ్రాఫిక్స్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇది గ్రాఫిక్ సినిమా కాదండి. ఇన్ ది సెన్స్ ఈ సినిమాలో గ్రాఫిక్ విజువల్స్ అంటే డిఫరెన్స్ ఏంటంటే నో అలా చెప్పలేదండి నేను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ గ్రాఫిక్స్తో ఒక అవుట్లే ఉండి దాంట్లో సినిమా కాదండి. సినిమాలో రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ గ్రాఫిక్స్ వస్తాయి. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సెట్స్, అట్ల మీద గ్రాఫిక్స్ ఆర్ హెల్పింగ్ దట్ సెట్స్ టు నరేట్ కార్తిక్ స్టోరీ.
దానివల్ల దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిలిం, నాట్ సెపరేట్గా స్కేల్ చూపించడం వల్ల దానికోసం చేయలేదండి అది. లైక్ ఇప్పుడు మీరు ఇందాక బ్యాట్ చూశారు, బ్యాట్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్, బట్ అది యానిమల్గా దాని స్కోప్ దాని స్పేస్ అది చేయడానికి ఉంది అంతే. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా ప్రీ వర్క్ జరిగిందండి. లైక్ ఆల్మోస్ట్ 1 year మొత్తం అన్నీ ఎలా చేయాలి, ఒరిజినల్ ఏది పెట్టుకుందాం, ఎలాగా ఎక్కడెక్కడ ఎన్హాన్స్మెంట్ గ్రాఫిక్లో చేద్దాం, ఒరిజినల్ అండ్ ఇది ఎలా బ్లెండ్ చేద్దామని లాట్ ఆఫ్ ప్రీ వర్క్ జరిగింది. అండ్ మీ ప్రీ ప్రొడక్షన్ బాగా జరిగితే గ్రాఫిక్స్ మోస్ట్గా తేడా అవ్వండి. దట్స్ వాట్ ఐ ఫీల్. చైతన్య గారు రాజేష్ గారు. హాయ్ అండి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఏమంటారంటే చైతు గారిని ఒక స్క్రిప్ట్తో లాక్ చేయడం కష్టం, అంటే చాలా చూజీగా ఉంటారు, ఆయన డౌట్స్ ఉంటాయి ప్రతి స్క్రిప్ట్స్కి అంటుంటారు. అండ్